గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుజీ, ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు అంటుంటారు. దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఆచరించాలి? చూడండి, చతుర్విధ పురుషార్థములు అంటారు. అవును. ధర్మ, అర్థ, కామ, మోక్ష. చాలా సింపుల్గా చెప్తాను, చాలా అద్భుతమైన విషయం చెప్తాను మీకు. దీన్ని ఎలా జతపరచాలి అని అంటే, కామము మోక్షంతో, అర్థము ధర్మంతో. ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నారు కదా, 4 ఉన్నాయి. ఓకేనా? ధర్మాన్ని అర్థాన్ని కలపండి, కామాన్ని మోక్షాన్ని కలపండి. అర్థం అంటే ఏంటో తెలుసా అండి? ఐశ్వర్యం, డబ్బులు. దేంతో కలపమన్నా? ధర్మంతో. అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ధార్మికంగా సంపాదించాలి, ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. ఇదొక పాయింట్ అయిపోయిందా? కామము అంటే కోరిక. ఏం కోరుకోవాలి నువ్వు? ఈ జన్మ ఎలా తరింపజేసుకోవాలి, భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవ ఎలా చేయాలి, అది మోక్షం. మోక్షం అంటే భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవా స్థితిని పొందటం. వైకుంఠంలో, గోలోకంలో స్వామిని ఆరాధన చేసుకోవటం. ఎవరు మన భగవత్ స్వరూపంగా మనం భావించి ఆరాధన చేస్తున్నాము, స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా రామ, కృష్ణ, నృసింహ, నారాయణ వాళ్ళకి ఆరాధన చేసుకోవటం, నిరంతరం వారి యొక్క సేవలో ఉండటం. కాబట్టి కోరిక మోక్షం కోసం, అర్థం ధర్మంతో కలపడం. ఎప్పుడైతే ఇలా మనం ఉంటామో, ఎప్పుడైతే మనం చేస్తామో, ఎప్పుడైతే ఇలా మన జీవనం ఉంటుందో, ధార్మికంగా సంపాదించటం, ధర్మం కోసం వెచ్చించటం. కోరిక కేవలం భగవంతుని తెలుసుకోవటానికి, భగవంతుడి యొక్క సేవ కోసం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడే మానవుడు పరిపూర్ణ జీవనాన్ని జీవించేవాడు. ఈ విశేషాలన్నీ కూడా మనకి భగవద్గీతలో ఉంటాయి. కానీ ఇదంతా ఉల్టా జరుగుతుంది కదా ప్రభుజీ ప్రస్తుతం. అంతే కదండి, డబ్బు సంపాదించడం కోసమే కోరికల కోసం ఖర్చు పెట్టేస్తున్నారు. ధర్మము మోక్షం అయితే తెలియదు. అవును. ఇప్పుడు ఏం చేసినా దీనికోసం. పిల్లవాళ్ళకి మీరు చూడండి, బాగా చదువుకోవాలి నాన్న, అప్పుడే డబ్బులు బాగా వస్తాయి, డబ్బులు బాగా వస్తే సుఖంగా ఉంటావు. చిన్నప్పటి నుంచి వాడికి 2 విషయాలు చెప్తున్నాం కదండి. బాగా సంపాదించి మంచి జాబ్ వస్తే మంచి పెళ్ళాం ఉంటుంది, కథం అయిపోయి జీవితం నచ్చినట్టుగా ఉండగలుగుతాం. జీవితాన్ని అన్యాయం. అక్కడ చిన్న పిల్లవాడికి డబ్బులు సంపాదించు, సుఖంగా ఉండి, ఈ 2 విషయాలు చెప్పి పెంచితే రేపు ప్రొద్దున వాడికి డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఒకవేళ వచ్చింది అనుకోండి, వాడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు. మళ్ళీ వాడు ఇంకా వేరే దారుల్లో ఎలా అయినా డబ్బు సంపాదించే ప్రయత్నం కూడా చేస్తాడు. అంతే కదండి. ఇప్పుడు బెట్టింగ్లన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ యాప్లన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇంతమంది? నేను కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో ఎంతమంది అండి బెట్టింగ్లు పెట్టి ఇంట్లలోంచి లక్షల డబ్బులు తెచ్చి అక్కడ పెట్టేసి కొట్లాడుకొని నెత్తుర్లు వచ్చి పెద్ద పెద్ద గ్యాంగులు ఏర్పడి, అసలు ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. ఎందుకోసం అండి? డబ్బులు ఉంటే సుఖంగా, డబ్బులు అవసరమే అండి. ఎవరు చెప్పలేమండి డబ్బులు ఉండకూడదు, డబ్బులు లేవు. కష్టపడు, ధార్మికంగా ఉండు. అన్నిటికంటే మీకు ఏం తెలుసా అండి? డబ్బుల కంటే ముఖ్యం స్వాంతన అంటే సాటిస్ఫాక్షన్. ఎంతున్నా సరే దాంట్లో సుఖంగా ఉండేవాడు కదండి. ఇప్పుడు చూడండి, రోజంతా నేను పని చేస్తాను, నిద్రపోయేటప్పుడు నిద్ర మాత్రలు మింగి పడుకుంటాను అనేవాడి కంటే కూలీ నాలి చేసుకొని 500-600 రూపాయలు సంపాదించి హాయిగా పడుకునేవాడు మెయిల్ కాదా చెప్పండి? అదే మేలు. అవును. కాబట్టి ఇప్పుడు హోటళ్లలోకి వెళ్ళి తిని దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మెడిసిన్లు వేసుకొని ఇలా ఉండే బ్రతికేవాడికైనా చద్దన్నము, మజ్జిగ, కారం పెట్టుకొని తినేవాడు, ఆ అన్నం కరెక్ట్గా ఒక పూట కడుపులో టైంకి తినేవాడు మంచివాడు కాదంటారా చెప్పండి? కాబట్టి సుఖం ఎక్కడుంది అంటే నీ భావనలో ఉన్నది. స్వాంతన అది ముఖ్యం. అన్ని కోట్లుగా సంపాదించి సుఖం లేదు, స్వాంతన లేదు అన్నవాడికి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? కాబట్టి భగవద్గీత ఒక ఓవరాల్ ఒక మంచి కంప్లీట్నెస్ని జీవితానికి ఇస్తుంది. అందుకే మనకి భగవద్గీత యొక్క విశేషం ఎన్నోసార్లు చెప్పుకున్నా. అందుకే మనం అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ జూలై 7వ తారీఖు నుంచి 18 రోజులు భగవద్గీత కోర్స్ చేయటం వల్ల కనీసం యువత, ఎవరైనా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా యువకులు కానీ చక్కగా వచ్చి, అందుకే మీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, ఇంటిల్లిపాది ఎలా అయితే మీరు సీరియల్లను చూస్తారో, ఆ రియాలిటీ షోలను చూస్తారో అందరు కూర్చొని, ఆ సినిమాలు ఎలా అయితే చూస్తారో, న్యూస్ ఎలా అయితే చూస్తారో, అలా ఇంటిల్లిపాది కూర్చొని భగవద్గీత కూడా శ్రవణం చేయండి. ఆ శ్రవణం చేయగలిగితే మొత్తం ఇల్లంతా ఒక మంచి మార్పుని పొందుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి ఈ యొక్క కోర్స్ జూలై 7వ తారీఖు ప్రణవానంద దాస్ ఛానల్లో 7:30కి సాయంకాలం 7:30 నుంచి 9 గంటల వరకు చక్కగా శ్రవణం చేయండి. ఎన్నో మంచి మార్పులు మీరే మళ్ళీ మాకు చెప్తారు. అది తప్పకుండా ఆ కోర్సులో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా రావడానికి ప్రయత్నం చేస్తామన్నారు, అవును కదా? ప్రయత్నిస్తాను రావడానికి, వీలైతే వస్తాను. ప్రభుజీ, మనకు అతి త్వరలోనే తొలి ఏకాదశి రాబోతుంది. ఇందాక మీరే చెప్పారు. అసలు ఏంటి తొలి ఏకాదశి అంటే? మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రాధాన్యత ఉంది, దాని గురించి ఒక్కసారి వివరంగా. ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైన రోజు. ఏకాదశి ఉపవాసం, ఏకాదశి వ్రతం చేయకుండా ఎవ్వరు ఉండకూడదు. ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాలు, నోములు, పూజలు చేసిన ఫలితం వస్తుంది. ఏకాదశి వ్రతం చేయకుండా ఎన్ని చేసినా ఫలితం ఉండదు. అత్యంత ముఖ్యమైన వ్రతం హిందువుకి, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళకి ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం. ఉపవాసము అంటారు. దగ్గరగా ఉండుట, భగవంతుడి దగ్గరగా ఉండుట, చక్కగా జపం చేసుకోవటం, భగవంతుడికి ఆరాధన చేయటం. ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని ప్రణవానంద దాస్ ఛానల్లో 2 వీడియోలు ఉన్నాయి, గంట సేపు. ఆ 2 చూసారనుకోండి, మొత్తం ఏకాదశికి సంబంధించిన మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే అండి, ఏకాదశి చేయటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే భగవత్ ప్రీత్యర్థం మన జీవితం ఉండాలి. భగవంతుడికి అత్యంత పరమ ప్రియమైన రోజు ఏదన్నా ఉంటే అది ఏకాదశి. భగవంతుడికే ప్రియమైన భక్తి అంటాం కదండి మనం. భక్తి జనని అంటే భక్తిని జనింపజేస్తుందట, మనందరికి ప్రధానిస్తుందట. ఆ రోజు ఏది అంటే ఏకాదశి. ఏకాదశి వ్రతం చేయటం చేత భక్తి వర్ధిల్లుతుంది, భక్తి పెరుగుతుంది, భక్తి వస్తుంది అని చెప్తారు. కాబట్టి అలాంటి ఏకాదశి వ్రతం చెయ్యటంలో అత్యంత సావధానంగా ఉండాలి మనందరం. పాపం ఎవరైనా ప్రభుజీ ఇంతవరకు చేయలేదండి, ప్రారంభం చేస్తా, ఎప్పుడు చేయాలి అని అన్నారనుకోండి, తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అంటారు దీన్ని. భగవంతుడు ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్తారట. గురక నిద్ర కాదు, యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి తొలి ఏకాదశి రోజున. పార్శ్వ ఏకాదశి రోజు ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారుతారనమాట. ఇలా మారుతాం కదా. దాని తర్వాత ఉత్థాన ఏకాదశి రోజు భగవంతుడు లేస్తారట. పడుకోవటం అంటే అని నిద్రపోవటం కాదు, ఆయన యోగ నిద్ర. అంటే అంతరాత్మయి పరమాత్మ రూపంలో అందరినీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని ఇది చేయడానికి వచ్చారనుకోండి, వెంటనే కళ్ళు మూసుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తాను అనమాట. పర్వాలేదు బాగానే ఉన్నారన్న, కలుపు తెచ్చి వచ్చారా మీరు అని అంట. లేకపోతే వాడు ఏదైనా తేడా చేశాడు అనుకోండి, వెంటనే మనం ఇది చేస్తాం, అవునా కాదు? అలాంటివి చేస్తూ ఉండే. అట్లా భగవంతుడు కూడా చూస్తున్నాడు అనమాట, ఏం చేస్తాడు వీడు నిద్రపోయినప్పుడు. కాబట్టి ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్యము అని అంటారు. వ్రతం పడతారు, యతీశ్వరులు వ్రతం పడతారు. అందరూ వ్రతం ఉంటుంది. ఎవరెవరికి ఆశ్రమ నియమం ప్రకారంగా నియమాలు ఉంటాయి. 4 వస్తువులు మానేయాలి అని చెప్తారనమాట. 1 నెల పెరుగు, తర్వాత పాలు, తర్వాత పాలకూర ఇత్యాది ఆకుకూరలు, దాని తర్వాత మినప్పప్పు. ఇలా 4 నెలలు ఒక్కొక్క ద్రవ్యాన్ని విడిచి ధార్మికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అలా ఉండాలి అని చెప్తారు. కాబట్టి చాతుర్మాసం అనేది అత్యంత పరమ పవిత్రమైన మాసం. భగవంతుడి యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు తొలి ఏకాదశి. ఆషాఢీ ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి. పండరీపురంలో పెద్ద ఉత్సవం చేస్తారనమాట. ఈ ఏకాదశికి లక్షల మంది, 10-15 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. భగవాన్ ఉన్న ఆ రోజు పండరీపురంలో లక్షల మంది తుకారాం మహారాజ్ పుట్టిన ప్రదేశం, జ్ఞానేశ్వర్ మహారాజ్ పుట్టిన ప్రదేశం నుంచి నడుచుకుంటూ పాదయాత్రగా 20 రోజులు పాదయాత్ర చేసి పండరీపురాన్ని చేరుకుంటారు. చేరుకొని గొప్ప ఉత్సవం, దిండి యాత్ర, దేహు యాత్ర అంటారనమాట. చాలా అద్భుతమైన ఉత్సవం అక్కడ జరుగుతుంది. ఇది దేవశయని ఏకాదశి, తొలి ఏకాదశి అని మనకి ఈ జూలై 6వ తారీఖున వస్తుంది. తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం, భగవద్గీత కార్యక్రమం. ఎందుకంటే తొలి ఏకాదశి, ఒక ఏకాదశి రోజు మంచి కార్యక్రమం మనం ప్రారంభం చేసుకోవాలి. ఆ స్వామికి ప్రార్థన చేసి ఉపవాసం చేసి దీక్ష పట్టి నెక్స్ట్ డే నుంచి ద్వాదశి నుంచి పరమ పవిత్రం. ఏకాదశి ఎంత గొప్పదో ద్వాదశి ఎంత గొప్పది. ఆ ద్వాదశి రోజు నుంచి మనం భగవద్గీత ప్రవచనం అనేది ప్రారంభం చేస్తున్నాం. 18 రోజులు 18 అధ్యాయాలు భగవద్గీత ప్రతిరోజు సాయంకాలం 7:30 గంటకి ప్రణవానంద దాస్ ఛానల్లో మనం వీక్షించవచ్చు అనమాట. అది విశేషం.